ఒకప్పుడు ఒక గ్రామంలో మిక్కు అనే బుజ్జి పిల్లాడు ఉండేవాడు. అతనికి ఆటలు ఆడడం, పూలతో మాట్లాడడం చాలా ఇష్టం. ఒకరోజు మిక్కు మామయ్య ఒక మొబైల్ ఫోన్ బహుమతిగా ఇచ్చాడు. ఆ మొదటి రోజుల్లో మిక్కు కేవలం కొద్ది నిమిషాల పాటు కార్టూన్లు చూస్తూ ఉండేవాడు. కానీ రోజులు గడుస్తూ గడుస్తూ మిక్కు మళ్ళీ చూడడం ప్రారంభించాడు. బయట ఆటలు ఆడటం మానేశాడు. స్నేహితులతో మాట్లాడటమూ మానేశాడు. తిండి తినడానికి మర్చిపోయేవాడు. అతని తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందారు. మిక్కు, పార్కుకి వెళుదాం అని తల్లి పిలిచింది. వీడియో అయిపోగానే వస్తా అని చెప్పి మొబైల్కి అతడు ఆకర్షితుడయ్యాడు. ఒక రాత్రి మిక్కు రాత్రివేళ మొబైల్ చూస్తూ నిద్రపోయాడు. ఆ సమయంలో అతనికి ఒక వింత కల వచ్చింది. ఆ కలలో అతడు ఒక మాయా అద్దంని చూశాడు. ఆ అద్దం మాట్లాడుతూ, మిక్కు, నీవు ఎలా మారిపోయావో చూపిస్తాను అంది. ఆ అద్దంలో మిక్కు ఒంటరిగా కూర్చొని బలహీనంగా కనిపించేవాడు. ఇక మరోవైపు అతని స్నేహితులు బయట ఆడుకుంటూ నవ్వుతూ బాగానే మజాగా ఉన్నారు. ఇది నేనా అని మిక్కు ఆశ్చర్యపోయాడు. అవును అంది మాయా అద్దం. ఎక్కువ మొబైల్ చూస్తే నిజమైన ఆనందం పోతుంది. మిక్కు గాఢంగా ఆలోచించాడు. కల నుంచి లేవగానే ఇకపై మొబైల్ను తక్కువగా చూస్తానని, బయట ఆడతానని, స్నేహితులతో మళ్ళీ మాట్లాడతానని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుంచి మిక్కు తిరిగి నవ్వసాగాడు. అతని జీవితంలో మళ్ళీ వెలుగు వచ్చింది. మొబైల్ మనకు ఉపయోగకరమైనదే, కానీ ఎక్కువగా వాడితే మన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని దెబ్బతీయవచ్చు. నిజమైన ఆనందం ఆటలలో, కుటుంబంతో గడిపే సమయాల్లో ఉంటుంది.